ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనే ఆనందం కన్నా నాకు నార్మల్ డెలివరీ అవుతుందా లేదా సి సెక్షన్ అవుతుందా అనే స్ట్రెస్ టెన్షన్ చాలా ఎక్కువగా అయింది. నా ఓపీకి వచ్చే కపుల్స్ వాళ్ళ పేరెంట్స్కి ఇదే ఆందోళన, భయం. డాక్టర్స్ సి సెక్షన్ కన్వీనియన్స్ కోసమో లేదా ఈజీ అనో ప్రిఫర్ చేయరు. సి సెక్షన్స్ ఏ కండిషన్స్లో అవుతాయో ఈ వీడియోలో చూద్దాం. కొన్ని కండిషన్స్లో మదర్కి కానీ బేబీకి కానీ హై రిస్క్ ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా అవి సి సెక్షన్కి తీసుకుంటాము. నార్మల్ డెలివరీ ట్రై చేసేటప్పుడు కొన్నిసార్లు సి సెక్షన్ అవసరం పడుతుంది. ఎందుకంటే లేబర్ చాలా అన్ప్రెడిక్టబుల్. కొన్నిసార్లు ప్రొలాంగ్ అవుతుంది అండ్ మదర్ ప్యానిక్ అవ్వడం వల్ల కూడా ప్రొలాంగ్ అవుతుంది. ఈ పెయిన్ వల్ల ప్రీమెచ్యూర్ పుషింగ్ చేయడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి బేబీకి ఆక్సిజనేషన్ తగ్గి సడన్గా హార్ట్ బీట్ డ్రాప్ అవుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో బేబీని సేవ్ చేసుకోవడానికి కోసం ఖచ్చితంగా సి సెక్షనే అవసరం పడుతుంది. ఈ లేబర్ పెయిన్స్ వచ్చేటప్పుడు బ్రీదింగ్ టెక్నిక్స్తో, కామ్నెస్తో, మెంటల్ బ్యాలెన్స్తో, పెయిన్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్తో, పార్ట్నర్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ ప్రాపర్ పుషింగ్ తోటి నార్మల్ డెలివరీ ఈజీగా అచీవ్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసు అనుకుంటా, యాజ్ డాక్టర్స్ వీ టేక్ అ హిపోక్రటిక్ ఓత్ టు సేవ్ లైఫ్స్. అలానే యాజ్ గైనకాలజిస్ట్ మేమందరం తీసుకునే మోస్ట్ ఇంపార్టెంట్ ఓత్ ఆర్ ప్రామిస్ టు అవర్ సెల్స్ ఇస్ మదర్ అండ్ బేబీ సేఫ్టీ ఫస్ట్. సో సి సెక్షన్ అంటే ఫెయిలియర్ కాదు, అలానే నార్మల్ డెలివరీ అనేది సక్సెస్ కాదు. రిమెంబర్, హెల్దీ మదర్ అండ్ హెల్దీ బేబీ, అదే రియల్ విక్టరీ.